హాయ్ అండి. నమస్తే. ఈ మధ్య తెలంగాణలో చిన్న అలజడి రేగింది. అది మార్వాడి వ్యతిరేక ఉద్యమం. అసలు ఈ ఉద్యమం ఎందుకొస్తుంది? ఈ ఉద్యమం చేస్తున్న వాళ్ళ ఉద్దేశాలేంటి? అసలు ఈ మార్వాడీలు ఎవరు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఇవన్నీ ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. రాజస్థాన్‌లోని నైరుతి ప్రాంతంలో అంటే సౌత్ వెస్ట్ రాజస్థాన్‌లో మారు అనే ప్రాంతం ఉంది. జోధ్‌పూర్, జైసల్మేర్, బికనేర్ ఈ పట్టణాల చుట్టుపక్కల ప్రాంతాన్ని మారు అంటారు. ఆ మారులో ఉండే ప్రజలని మార్వాడీలు అంటారు. అంటే వీళ్ళు ఒక కులానికో లేకపోతే ఒక మతానికో సంబంధించిన వాళ్ళు కాదు. ఇందులో చాలా కులాలు ఉన్నాయి. ఓసీలు ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మార్వాడి అనే భాష మాట్లాడతారు. ఓసీలలో అయితే అగర్వాల్, ఖండేల్వాల్, మహేశ్వరి, ఓస్వాల్ ఇట్లాంటి గ్రూపులు ఉన్నాయి. అదే విధంగా ఓబీసీలలో యాదవులు, కుమ్హరులు, విశ్వకర్మలు, ఎస్సీలలో మేఘ్వాల్, చమర్ లాంటి కులాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్టీలలో మీనా, బిల్ ఇట్లాంటి తెగలు ఉన్నాయి. అయితే వీళ్ళను రాజస్థాన్‌లో ఉన్నంత వరకు వీళ్ళు ఆయా సామాజిక పరిస్థితులను బట్టి ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల సమూహాల్లో ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్తారో వీళ్ళందరినీ కలిపి మార్వాడీలని వివరిస్తారు. సాధారణంగా ఈ కులాలు ఇతర రాష్ట్రాల్లో ఉండవు కాబట్టి అవి జనరల్ కేటగిరీలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళే కాకుండా మార్వాడీలలో జైనులు కూడా ఉన్నారు. ఈ వ్యాపారం కోసం వలసలు ఏ ఒక్క వర్గానికి మాత్రమే పరిమితం కావు. ఓసీలు, ఎస్సీలు, ఓబీసీలు, ఎస్టీలతో సహా వివిధ నేపథ్యాలున్న ప్రజలందరూ కూడా వ్యాపార అవకాశాల కోసం భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వీరు సాంప్రదాయకంగా ట్రేడర్లుగా, మర్చెంట్లుగా, వడ్డీ వ్యాపారులుగా, మధ్యవర్తులు అంటే బ్రోకరేజ్ చేసేవాళ్ళుగా కొనసాగుతున్నారు. వీరికి ఉన్న వ్యాపార నైపుణ్యాల కారణంగా భారతదేశంలోని అత్యంత విజయవంతమైన వ్యాపార సమూహాల్లో వీళ్ళు ఒకరుగా రాణిస్తున్నారు. మొఘలుల కాలంలో ఈ మార్వాడీలు మొఘల్ సేనలతో పాటు దేశంలోని తూర్పు ప్రాంతాలు అంటే బెంగాల్, గంగా మైదానం తదితర ప్రాంతాల్లోకి వెళ్ళి స్థిరపడ్డారు. మొఘల్ రాజులు ఈ మార్వాడీలని కొత్త వ్యాపార మార్గాల విస్తరణ కొరకు ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ మార్వాడీలని తమ సామ్రాజ్య విస్తరణకు, వ్యాపార అవకాశాల విస్తరణకు, కొత్త వ్యాపార మార్గాల ఏర్పాటుకు వీరిని పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నారు. మన తెలంగాణలో కూడా నిజాం నవాబు ఈ మార్వాడీలని హైదరాబాద్లో బిజినెస్ చేయడానికి ఆహ్వానించారు. 1850 కంటే ముందు వచ్చిన మార్వాడీలు బేగం బజార్, ఘాన్సీ బజార్, కబూతర్ ఖానా, చార్ కమాన్ లాంటి ప్రాంతాలలో స్థిరపడి జ్యువెలరీ, రిటైల్, టెక్స్టైల్ ఇట్లాంటి వ్యాపారాలను పెద్ద ఎత్తున ఈ మార్వాడీలు హైదరాబాద్ నగరంలో ప్రారంభించారు. అంటే మార్వాడీలు దాదాపు 200 సంవత్సరాల నుంచి మన హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మార్వాడీలు ఇటు రాజస్థాన్ ప్రాంతం నుంచే కాకుండా నేటి పాకిస్తాన్ ప్రాంతం నుంచి కూడా దేశ విభజన సమయంలో హైదరాబాద్కు వచ్చారు. కరాచీ బేకరీస్ నడిపే కుటుంబం కూడా పాకిస్తాన్ లోని కరాచీ నుంచే ఇక్కడికి వచ్చింది. స్వాతంత్రం తర్వాత వచ్చిన మార్వాడీలు రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, బేకరీలు, స్వీట్ షాపులు ఇట్లాంటి వ్యాపారాలలో వాళ్ళు అడుగుపెట్టడం మొదలుపెట్టారు. వీరికి సహజంగా ఉన్న వ్యాపార నైపుణ్యాల వల్ల, కష్టపడే మనస్తత్వం వల్ల, క్రమశిక్షణ వల్ల, వీరికున్న ఐకమత్యం వల్ల వీరు అడుగుపెట్టిన ప్రతి వ్యాపారంలో, ప్రతి ప్రదేశంలో కూడా సక్సెస్ అయ్యారు. పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా చిన్న చిన్న వ్యాపారాలతోటి మొదలుపెట్టి కొన్ని సంవత్సరాలలోనే కోటీశ్వరులైన వాళ్ళని చాలా మందిని మనం తెలంగాణలోనే చూశాం. తెలంగాణలోని అత్యంత మారుమూల ప్రాంతాలలో, చిన్న చిన్న గ్రామాలలో కూడా ఈ మధ్య మార్వాడీలు తమ వ్యాపారాలను ఓపెన్ చేయడం మొదలుపెట్టారు. మార్వాడీలు ఎక్కడికి వెళ్ళినా వారు ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా సరే వారు తమ ఆచార వ్యవహారాలను కానీ, సాంప్రదాయాలను కానీ, అలవాట్లను కానీ, భాషను కానీ మార్చుకోరు. ఇతరులతో అంత తేలిగ్గా కలవరు. తమలో తాము సహకరించుకుంటూ ఐక్యంగా ముందుకు సాగుతారు. వారి ఇంట్లో పుట్టిన ప్రతి పసివాడి కూడా ఉప్పు పాలతోటే వ్యాపారాన్ని నేర్పుతారు. వారు విద్య కంటే వ్యాపారానికే ఎక్కువ విలువనిస్తారు. చదువు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, కానీ చదువును డిస్కంటిన్యూ చేసి మరీ వ్యాపారంలోకి వస్తారు. ప్రతి సమాజంలో ఉన్నట్లే ఈ మార్వాడీలలో కూడా అవినీతి పరులు, అక్రమ మార్గంలో సంపాదించే వాళ్ళు ఉన్నారు. నిజాయితీ పరులు కూడా ఉన్నారు. ఎవరో ఒకరిద్దరిని చూసి జనరలైజ్ చేసి మార్వాడీలంతా మోసం చేసి లాభాలు సంపాదిస్తారని చెప్పలేము. అదేవిధంగా మార్వాడీలు తమ మత సాంప్రదాయాలకు విలువనిస్తారు. దేవాలయాలకు దానాలు ఇవ్వడం, గోపూజ చేయడం, గో సంరక్షణ చేయడం లాంటివి పెద్ద ఎత్తున చేస్తుంటారు. ఈ మధ్య సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఏదో పార్కింగ్ విషయంలో చిన్న గొడవ జరగడంతో దాన్ని కొంతమంది అనుకూలంగా మార్చుకొని ఈ మార్వాడి వ్యతిరేక ఉద్యమాన్ని మొదలుపెట్టారు. వీళ్ళకి ఈ మార్వాడీల కారణంగా ఉపాధి కోల్పోయిన వారో, లేకపోతే మార్వాడీలతో పోటీ పడలేక, వారిలాగా కష్టపడలేక, వ్యాపారంలో నష్టాలను చూసిన వాళ్ళు ఈ ఉద్యమానికి సపోర్టుగా ఉన్నారు ప్రస్తుతం. ఈ మధ్య కొంతమంది ఈ మార్వాడీలను గుజరాత్కి ఎల్లగొట్టాలి, గుజరాత్ నుంచి వచ్చిన మార్వాడీలు ఇక్కడ తెలంగాణను దోచుకుంటున్నారని చెప్పడం మొదలుపెట్టారు. నిజానికి గుజరాత్కి ఈ మార్వాడీలకి ఎలాంటి సంబంధము లేదు. కేవలం నరేంద్ర మోడీ గారిని ఇరుకున పెట్టడానికో, లేకపోతే బీజేపీని దెబ్బతీయడానికి విధంగా చేస్తున్నారనే వాదన కూడా ఉంది. లేదా
దేశవ్యాప్తంగా కూడా ఏదో రకంగా జాతీయవాద భావనను తొక్కేయడానికి ప్రతి రాష్ట్రంలో ఒక్కో అంశాన్ని తీసుకొని బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడానికి కొంతమంది ఈ విధంగా కుట్రలు పన్నుతున్నారు అనే అభిప్రాయం కూడా నెలకొని ఉంది. నిజానికి తెలంగాణలోని పెద్ద కంపెనీల డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు ఎక్కువ శాతం మార్వాడీలు, ముస్లింలు, జైనుల చేతిలో ఉన్నాయి. వీరు తమ సామాజిక వర్గాలకు చెందినటువంటి రిటైల్ వ్యాపారులకు ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకపోవడం వల్ల మిగిలిన వారు ఈ కమ్యూనిటీలతో పోటీ పడలేక తమ బిజినెస్లలో నష్టాలు చూస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది. పైగా ఈ 3 కమ్యూనిటీల వాళ్ళు తమలో తాము అవసరమైనప్పుడు సహకరించుకుంటూ మిగిలిన వాళ్ళని తొక్కేస్తున్నారనే అభిప్రాయం కూడా మిగిలిన వర్గాలలో ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో ఇంతకు ముందు చిన్న చిన్న తోపుడు బళ్ళ మీద పండ్ల వ్యాపారాలు చేసేవారిలో ఎక్కువ శాతం ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు ఉండేవాళ్ళు. ఇప్పుడు వీరందరూ కూడా దాదాపుగా తమ ఉపాధి కోల్పోయారు. వీరి స్థానంలోకి అక్రమంగా వలస వచ్చిన బంగ్లాదేశీలు, రోహింగ్యాలు ప్రవేశించారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ముస్లింలు పెద్ద ఎత్తున ఈ వ్యాపారాలలో ప్రవేశించి నయానో భయానో అప్పటి వరకు సాంప్రదాయకంగా పండ్ల వ్యాపారం చేస్తున్న అనేక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారిని ఆ వ్యాపారాల్లోంచి తరిమేశారనే విమర్శ ఉంది. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం మొదలుపెట్టిన వారు ఈ పండ్ల వ్యాపారాలలో జరుగుతున్న అన్యాయాన్ని, దోపిడీని ప్రశ్నించకుండా మౌనంగా ఉంటున్నారని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. పైగా ఈ ఉద్యమం నడిపే వారిలో కొంతమంది రోహింగ్యాలను, మార్వాడీలను ఒకే ఘటన కట్టడం అన్యాయమని, రోహింగ్యాలు నిజాయితీపరులు, మార్వాడీలు తెలంగాణను దోచుకొని తింటున్నారంటూ అడ్డగోలుగా వాదిస్తున్నారు. ఇప్పటికీ అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు సెలూన్లు, టైలరింగ్ లాంటి బిజినెస్లలో ప్రవేశించి ఈ వృత్తులను తరతరాలుగా నమ్ముకున్న వారి పొట్టగొట్టారని, ఇప్పుడు రిటైల్ రంగంలో కూడా వారు ప్రవేశించాలనుకుంటున్నారని, అయితే మార్వాడీలు అడ్డుగా ఉండడం వల్ల వారి అడ్డు తొలగించుకుంటే రిటైల్ వ్యాపారంలో కూడా తాము ప్రవేశించవచ్చనే ఉద్దేశంతోటే ఈ విధంగా చేస్తున్నారనే విమర్శ ఉంది. మరి దీని గురించి ఈ మార్వాడి గో బ్యాక్ ఉద్యమకారులు ఏ సమాధానం చెప్తారో చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్లలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.